జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటే ఒక ఏంటి నేల విడిచి సాము చేసే ఒక మనస్తత్వం. నేనే అంత, అందరూ నా మాటే వినాలి, నేను చెప్పిందే వేదం, అందరూ నా కింద బానిసలు, నేను ఒక నియంతని, నేనొక పాలకుణ్ణి అనే ఒక ఊహల్లోనూ, లేదంటే ఊహాతీతమైన విషయాల్లోనూ బ్రతుకుతూ ఉండే మనిషి. అంటే ఇన్ని రోజులు 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి అంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు కూడా కనీసం ప్రజలు నన్ను ఏమి నమ్మి ఓటేశారు? నా నుంచి ఏం ఆశిస్తున్నారు? నేను ఏం చేయాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళకున్న సమస్యలేంటి? నేను ఏ విధంగా సేవ చేయగలను? అన్నది ఏ ఒక్కరోజు కూడానండి, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరోజు కూడా కనీసం ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఉమ్, ప్రజల గురించి వదిలేసేయండి. తన పార్టీలో తన గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు వారి సంగతి కూడా ఏ రోజు ఆలోచించిన పాపాన పోలేదు. వారికి అంటే వారికి కావాల్సిన అధికారాలన్నీ పూర్తిగా వినియోగించగలుగుతున్నారా లేదా? లేదంటే ప్రజల దగ్గర నుంచి వారికి ఎదురవుతున్న ప్రశ్నలు కానీ, సమాధానాలు కానీ ఏంటో అని తెలుసుకునే ప్రయత్నం కానీ కొంచెం కూడా చేయలేదు. ఉమ్. ఇంకా ఎమ్మెల్యేలకే అలాంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ కార్యకర్తల సంగతి ఇంకా సరే. వాళ్ళు ఏదో చేస్తాడు అనే ఒక హోప్ తోటి అలా నెట్టుకుంటూ వచ్చారు తప్ప కార్యకర్తల బాగోగులు కూడా ఏ రోజు చూసుకోలేదు. అంటే కార్యకర్తలను చూసుకోవడంలో కూడా మీకు ఒక రకమైన మెంటాలిటీ ఉంది ఆయనకి. ఏదన్నా అంటే డబ్బులు పారేస్తే వాళ్ళే చేస్తారు, డబ్బులు పారేస్తే పని అవుతుంది. అంటే పూర్వం చూసేవాళ్ళు కదండి, మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళం. ఉమ్, రాజుకి భజన చేస్తే మెడలోంచి ఒక హారం తీసి అట్లా ఇసిరేవాడు. ఉమ్. ఆ టైపు. అంటే నజరానాగా ఇంకా ఇచ్చేవాళ్ళు, అదే నజరానాగా ఇచ్చేవాళ్ళు. నజరానాగే ఇచ్చేవారు. ఉమ్, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి డైరెక్ట్ గా అదే మాట అన్నారు. అంటే ఒక 5,000 జీతం పడేస్తే వాళ్లే పడి ఉంటారు, ఓ 10,000 పడేస్తే వాళ్లే పడి ఉంటారు. అంటే ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేశారు, చాలా నీచంగా చూశారు. తను ఒక మోనార్క్ అనుకున్నాడు. కాబట్టి ఈ రోజు ఇటువంటి దుస్థితి వచ్చిందండి. ఒక్క సీటు, ఒక్క ఎమ్మెల్యే గెలిచినా కూడా ఆ ఎమ్మెల్యేను కూడా వైసీపీ లాగేసుకున్నా కూడా మగాడిలా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, పోరాడారు, ఈ రోజు విజయం సాధించారు. అలాగే ఆ ఎంతో బలంతో అంతకు ముందు ప్రభుత్వాన్ని నడిపి 40 సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉండి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేసి ఇంత రాజకీయ జీవితం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా అటువంటి అహంకారానికి ఎప్పుడు పోలేదు. అంతకు ముందు ఎప్పుడు కూడా అహంకారం ఆయన ప్రదర్శించి చూసిన దాఖలాలు లేవు మనం. అంటే ఒక్కసారి గెలిచి నువ్వు అంత ఎగిరెగిరి పడితే మరి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి మొన్నటి వరకు చెప్పుకున్నారు, సింహం సింగిల్ గా వస్తుంది, మీరందరూ గుంపులుగా వస్తున్నారని. మరి ఏది ఇప్పుడు ఆ సింహం సింగిల్ గా అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయం? సింగిల్ కూడా కాదు, వెనక 11 మంది ఉన్నారు కదా, ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు మీకు? అంటే మీరు చేసిన తప్పులు చూసి మీకు భయం వేస్తుందా? ప్రతిపక్ష హోదా అడుక్కుంటే రాదండి, గెలిస్తే వస్తది. 11 సీట్లు గెలిచి మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు రాదని ఎలా లెటర్ రాస్తున్నారు? అసలు కొంచెం దాని గురించి మాట్లాడదాం ఆలోచన ఉందా జగన్మోహన్ సుజాత రెడ్డి గారు, గారికి అంటున్నాం. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏదైతే వైసీపీ చాప్టర్ క్లోజ్, కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేస్తున్నారంటూ ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆయన చేసిన వ్యాఖ్యల్ని, సో ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటున్నారు? ఏంటి అసలు ఆయన ఎందుకు చేశారు ఇట్లాంటి వ్యాఖ్యలు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుందండి. ఎందుకంటే పులివెందులు వెళ్తేనే వాళ్ళ సొంత నియోజకవర్గంలో వారి ఇంటి మీదే కార్యకర్తలు దాడి చేశారు. ఇటు హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ ఎదుర్కోలేరు రేవంత్ రెడ్డి గారిని, ఇటు ఎందుకంటే ఏపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేరు. అటు బెంగళూరు పారిపోయారు. ఇప్పుడు అంటే ఎదుర్కోలేరు అంటే ఎందుకు ఎదుర్కోలేరు? మీరు చేసిన తప్పుల వల్ల, మీరు చేసిన క్రిమినల్ పనుల